హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోన సమీర. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు ఈజీగా సింపుల్గా ఎలా ఫాస్ట్గా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కందిపప్పును వేయించుకొని వాష్ చేసుకొని పెట్టుకోండి. పాలకూర పప్పును కూడా వాటర్లో కొద్దిసేపు ఉంచండి. సో ఒక 2-3 పచ్చిమిర్చి, 2 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోండి. 2 టమాటోస్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. పాలకూర పప్పు వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి మొత్తం. సో ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, నేను 1.5 స్పూన్ ఉప్పు వేసాను ఇక్కడ, అండ్ ఒక సగం చెంచా కారం. సో కొద్దిగా ఆయిల్ మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మంచిగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. సో 5 విజిల్స్ తర్వాత పప్పు ఇలా మంచిగా నీట్గా రుబ్బుకోండి. సో కొంచెం చింతపండు రసం కూడా వేసుకోండి, కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం టమాటోస్ 2 వేసాం కాబట్టి. సో ఇక్కడ అది నేను స్కిప్ అయిపోయింది, వీడియో తీయలేదు. సో అది మొత్తం మంచిగా బాగా రుబ్బుకున్న తర్వాత తాలింపు దినుసులు, కొంచెం ఆయిల్, ఇంకా ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. మంచిగా ఒక బ్రౌన్ కలర్ అలా వచ్చిన తర్వాత వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టే పప్పు వేయించుకోండి, అండ్ పప్పు కూడా వేయండి. ఇలా పప్పు మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి. మాకైతే కొంచెం ఉప్పు తక్కువ అయింది, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను నేను. ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని దించేసుకోవడమే. అంతే అండి, వేడి వేడి పాలకూర పప్పు ఈజ్ రెడీ. సో టేస్ట్ విషయానికి వస్తే ఎప్పట్లాగానే అదిరిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోన సమీర. అలాగే నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.